బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్లో కొండా కుటుంబం ఎపిసోడ్ రోజు రోజుకు ముదురుతుంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అయితే సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే నేడు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకంగా సమావేశం కానున్నారు. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. ఇక రాజగోపాల్ రెడ్డి అంశం కూడా ఎమ్మెల్యేల సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్లో కొండా కుటుంబం ఎపిసోడ్ రోజు రోజుకు ముదిరిపోతుంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? నాకు ఆ వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ అధిష్టానం? కొండా సురేఖ రైట్ లక్ష్మణ, కాంగ్రెస్ లో ఇప్పుడు కొండా కుటుంబానికి సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే మురుగుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కొండా సురేఖ సుస్మిత వ్యాఖ్యల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా కొండా సురేఖకు సంబంధించిన నోటీసులు, షోకాజ్ నోటీసులు పంపడం జరిగింది. దానికి సంబంధించి కూడా తనకు ఎలాంటి సంబంధం లేదు, వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరైతే ఉంటారో దానికి రాజకీయాలతో ముడిపెట్టొద్దంటూ కూడా వివరణ ఇచ్చారు. దానిపైనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఎవరైతే పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అనేవి అధిష్టానం నిర్ణయిస్తుంది. పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ క్రమశిక్షణ పరమైన చర్యలకు అందరూ కట్టుబడి ఉండాలి. ఎవరికి వారు నేనే పోటీ చేస్తామని కూడా, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించుకోవడం సరైనదని కారణంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి పార్టీ అంతా ఇప్పుడు కొండా కుటుంబానికి సంబంధించి కావచ్చు అంతా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు కీలకమైన సమావేశం జరుగుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలతో కూడా కీలక సమావేశం జరుగుతుంది. ఇక కొండా సురేఖకు సంబంధించిన అంశం కావచ్చు, గతంలో ఇట్లాంటి తప్పిదాలు కావచ్చు, గతంలో కొన్ని వ్యాఖ్యల పైన కూడా పార్టీ అధిష్టానం ఆమెకు షోకాజ్ నోటీసులు పంపడం జరిగింది. అప్పుడు కూడా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధించి కూడా కొండా సురేఖ పైన కూడా విమర్శలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాని ఎక్స్ప్లెనేషన్ కి సంబంధించి కూడా కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు హాజరైన పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు సంబంధించి కూడా ఇప్పుడు కొండా సుస్మిత వ్యాఖ్యలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే కొండా సుస్మిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇక రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి కావచ్చు, తన అన్నదమ్ములకు సంబంధించిన అంతా చిట్ట బయట పేరుగా కూడా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఇక దీనిపైన కూడా ఇప్పుడు అంతా ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ క్రమశిక్షణ పరమైన చర్యలకు వాటన్నిటిని పట్టించుకోకుండా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఇప్పుడు పార్టీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ పైన కూడా కొండా సురేఖ కూడా ఆమె వివరణకు సంబంధించి కూడా పార్టీ నేతలంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే కొండా సుస్మితకు సంబంధించి కూడా
తన కూతురు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వివరణ ఇవ్వడం పట్ల కూడా ఇప్పుడు అంతా ఇదే అంశం పైన కూడా సమావేశాన్ని నిర్వహిస్తారు. సమావేశంలో ఒక కీలకమైన ఏదైతే నిర్ణయాన్ని అయితే తీసుకోబోతా ఉన్నారని చెప్పచ్చు. ఎందుకంటే క్రమశిక్షణ పని షోకాజ్ నోటీసులకు సంబంధించి వివరణ సరిగా లేని పక్షంలో పార్టీకి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ స్పష్టం చేశారు. కాబట్టి ఇక కొండా సురేఖకు సంబంధించి ఆ మంత్రివర్గం నుంచి తొలగించాలా లేదా శాఖపరమైన మార్పులు చేయాలా, ఈ అంశం పైన కూడా పార్టీ క్రమశిక్షణాపరమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటే కొండా సుష్మితకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటారు. వివరణ సరిగా లేదని కూడా ఇప్పుడు పిసిసి కొండా సురేఖకు కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి ఇక ఆమె పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా? ఎందుకంటే గతంలో కూడా దీనిపైన పలు ఇదే రిపీట్ అవుతూ వస్తున్నది. కాబట్టి ఇప్పుడు వీళ్ళపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా పార్టీ నేతలంతా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అధిష్టాన లేఖలు రాసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మహిళా కాంగ్రెస్ నుంచి కూడా స్వర్ణలత కూడా అధిష్టానానికి లేఖ పంపించడం జరిగింది. ఇక మొత్తంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాన్ని అయితే కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు తీసుకోబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.